రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లైనప్పటికీ సాధించిన విజయం ఒక్కటి కూడా లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయిందని అన్నారు. ఆదివారం బీజేపీ నల్గొండ జిల్లా కార్యాలయంలో బీజేపీ జిల్లా సమీక్ష సమావేశం జరిగింది. బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అవినీతి కేంద్రీకరణ జరిగితే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వికేంద్రీకరణ జరిగిందని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించినట్లుగానే కాంగ్రెస్ పార్టీ కూడా ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందని, కేసీఆర్ బాటలోనే రేవంత్ రెడ్డి పయనిస్తున్నారని విమర్శించారు. ఎక్కడా ప్రచారానికి వెళ్లినా రేవంత్ రెడ్డి దేవునిపై ఒట్టు వేసి హామీలు ఇచ్చారని, ఈ రెండేళ్లలో ఎన్ని హామీలను నెరవేర్చారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేవలం ఉచిత బస్సు ప్రయాణం మాత్రమే కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తోందని, సన్నబియ్యంలో కేజీకి 43 రూపాయల చొప్పున కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని, కేవలం 15 రూపాయలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని, అలాంటప్పుడు సన్నబియ్యం ఇస్తున్నామని ఎలా చెప్తారని ప్రశ్నించారు. ఇందిరమ్మ ఇండ్లలో 1,50,000 రూపాయలను కేంద్ర ప్రభుత్వమే ఇస్తుందని చెప్పారు. రైతులకు రైతు బంధు, రైతు బీమా, మహిళలకు నెలకు 2,500 రూపాయలు ఇంతవరకు అందలేదని, కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఇవ్వడం లేదని, విద్యార్థినులకు స్కూటీలు ఇవ్వలేదని విమర్శించారు. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారని, కానీ ఉద్యోగాల భర్తీ కొలిక్కి రాలేదని అన్నారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అందలేదని, ప్రతి దళిత కుటుంబానికి 12 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ఇవ్వలేదని, బీసీలకు 1,00,000 కోట్ల రూపాయలను మంజూరు చేస్తామని చెప్పి మొండి చేయి చూపారని అన్నారు. విద్యార్థులకు 5 లక్షల రూపాయల విద్యా భరోసా కార్డులు ఇస్తామని చెప్పి ఇవ్వకుండా విద్యార్థులను దారుణంగా మోసం చేశారని మండిపడ్డారు. 6 గ్యారంటీలలో ఏ గ్యారంటీ కూడా పూర్తి స్థాయిలో అమలు కాలేదని విమర్శించారు. ఏ హామీలు అమలు చేశారని కాంగ్రెస్ ప్రభుత్వం విజయోత్సవాలు చేస్తుందో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని అన్నారు. రానున్న రోజుల్లో ప్రజా ఆగ్రహానికి కాంగ్రెస్ ప్రభుత్వం గురికాక తప్పదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతపై, వారి వైఫల్యాలపై రానున్న రోజుల్లో బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని తెలిపారు. మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు, కళ్యాణ్ నాయక్, రాష్ట్ర కార్యదర్శులు తూటుపల్లి రవికుమార్, మాదగాని శ్రీనివాస్ గౌడ్, జిల్లా ఇన్ఛార్జి ఉదయ్ ప్రతాప్, బీజేపీ నాయకులు ప్రకాష్ రెడ్డి, గోలి మధుసూదన్ రెడ్డి, నూకల నరసింహారెడ్డి, పల్లబోయిన శ్యాంసుందర్, వీరెల్లి చంద్రశేఖర్, కన్మంతరెడ్డి శ్రీదేవి, సాధినేని శ్రీనివాసరావు, పాలకూరి రవిగౌడ్, నూకల వెంకటనారాయణ రెడ్డి, పోతిపాక లింగస్వామి, పబ్బు నరేందర్ గౌడ్, రావెల్ల కాశమ్మ, నేవర్సు నీరజ, తారా తదితరులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఇటు ప్రభుత్వము విజయోత్సవాల పేరు మీద ముఖ్యమంత్రి గారు అనేక ప్రాంతాల్లో పర్యటిస్తూ ఉన్నారు. మంత్రులు ప్రభుత్వం తరఫున అనేక కార్యక్రమాలు చేయాలనుకునేటువంటి ప్లాన్ చేస్తూ ఉన్నారు. నిర్దిష్టంగా గత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇది చేసింది అనేటువంటి ఏ ఒక్క సాధించిన విజయం కూడా ఈరోజు తెలంగాణలో మనకు లేదు. అనేక రకాల హామీలు ఇచ్చారు. మార్పు తీసుకొస్తామని, ప్రజాపాలన తీసుకొస్తామని, కానీ ఏది కూడా తెలంగాణలో ఈరోజు మన ముందు కళ్ళ ముందు కనిపించడం లేదు. బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు ఏ రకంగా పరిపాలన చేసిందో 1% అటు ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా అదే పద్ధతిలోనే తెలంగాణలో పరిపాలన చేస్తూ ఉన్నది. అదే రకమైనటువంటి అవినీతి. ఒకటి మాత్రం తేడా, అప్పుడు కేంద్రీకృతమైనటువంటి అవినీతి ఉండేది, ఇప్పుడు వికేంద్రీకృతమైనటువంటి అవినీతి ఉన్నది. కేసీఆర్ కుటుంబం కేంద్రంగా బీఆర్ఎస్ హయాంలో ఆ రోజు అవినీతి జరిగేది. ఈరోజు ఎక్కడికక్కడ పార్టీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎవరికి వారు దుకాణాలు పెట్టుకొని మాస్ కరప్షన్స్కు పాల్పడతా ఉన్నారు. మంత్రివర్గ సమావేశాలు జరుగుతున్నాయంటే మంత్రుల మధ్యలో పంపకాల మీద చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఒకరికొకరు ఆరోపణలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఏ రకంగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిండో కేసీఆర్, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను తన మంత్రివర్గంలో పదవులు ఇచ్చి మంత్రివర్గంలో బాధ్యతలు ఇచ్చారో, ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్కి సంబంధించినటువంటి వాళ్ళను పెద్ద ఎత్తున పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు. ఈ 2 పార్టీలకు ఏ రకమైనటువంటి తేడా లేదు. వాళ్ళు ఫిరాయింపులను ప్రోత్సహించారు కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి కూడా అదే బాటలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. కేసీఆర్ హయాంలో ఆయన పెద్ద మేధావిగా ఆయన అభివర్ణించుకునేవాడు. ఈరోజు రేవంత్ రెడ్డి కూడా నేనేం తక్కువ తిన్నానా, నేను కూడా కేసీఆర్కి మించిన మేధావిని అనే విధంగా ఈయన అభివర్ణించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. నేను ఒక్కటే ఈరోజు కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి గారిని సవాల్ చేస్తూ ఉన్నాను. మీరు గ్రామాలకు వస్తున్నారు కదా,
సభలు పెడుతున్నారు కదా, మీరు అనేప్పుడు గతంలో ఏ ఊరికి వెళ్తే ఆ ఊరి గుడి మీద దేవుడి మీద ఓట్లు వేసుకున్నారు కదా, మా పార్టీ అధికారంలోకి వస్తే మేము ఇది చేస్తాము అది చేస్తాము, ఈ ఎమ్మెల్యే మీద దర్యాప్తు చేస్తాము, ఇన్ని వేల కోట్ల రూపాయలు వసూలు చేస్తాము. మరి ఈరోజు నేను 2 సంవత్సరాల తర్వాత అడుగుతున్నాను, దేవుడి మీద ఓట్లు వేసి ప్రజలకు హామీ ఇచ్చారు కదా, ఇచ్చినటువంటి హామీలలో ఎన్ని అమలు జరుగుతున్నాయో ఒక్కసారి లెక్కెందుకు చెప్పడం లేదు అడుగుతాను. ఒకటే ఏమనంటే ఉచిత బస్సు ఒకటి మాత్రం చెప్తాడని. ఉచిత బస్సు ఒకటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఇచ్చింది. సన్నబియ్యం చెప్తా ఉన్నాడు, సన్నబియ్యంలో 43 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, 15 రూపాయలు మాత్రమే తెలంగాణ ప్రభుత్వం ఇస్తుంది. ప్రతి కేజీ సన్నబియ్యానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము 43 రూపాయలు ఇస్తుంది, 15 రూపాయలు మాత్రమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము దాంట్లో సర్దుతుంది.